రైట్ మన విందు స్టార్ట్ అయిందా? ఓకే, మా విందు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, మంట దగ్గ 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 మండుతుంది. బా పెంక పెడుతుండు మా బ్రో. నా పెంకలో ఆయిల్ పోసినా నీళ్ళు పోసినావా? చూడండి ఫ్రెండ్స్, బా దీన్ని చూస్తుంటే ఆయిల్ ఎక్కలేదు. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఫ్రెండ్స్, మస్తు అనిపిస్తుంది. చూసిర్రా అడవిలా మంచిగా దగ్గర మంచి మంచి చేప ముక్కలు మంచిగా కట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని తింటే ఉంటుంది దాని సామిరంగా. ఇక మా చెఫ్ని చూడండి అన్న, మా వ్యూవర్స్కి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ వ్యూవర్స్. అది ఇక మా అన్న మళ్ళీ బ్యాంబో స్టిక్స్ పట్టిండు. ఇట్లే ఉంటుంది మరి, అడవిలోకి వచ్చినట్టు ఉంటుంది. అవి దొరికితే వాటితోనే వండుతూనే ఉండాలి. ఇలా బొచ్చ ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. బొచ్చ ఫ్రై చేసుకోవాలని మా అన్నకి ఎప్పటి నుంచో కోరిక ఉందట, అందుకే ఇలా బొచ్చ ఫ్రై చేస్తాడు. ఇలా మాకు 3 బొచ్చలు పడ్డాయి. అన్న ఏమైనా చెప్పాలనుకుంటాను? 3 బొచ్చలు పడ్డాయి. తింటే ఎట్లుంటుందో టేస్ట్ ఒకసారి అడవిలో తింటాను. ఇదంతా ఒకసారి చుట్టూ లొకేషన్ చూపెట్టి లొకేషనా? ఓకే, ఎవరికి కనపడం వీళ్ళనైతే ఏదంటే జంగల్ ఫ్రెండ్స్, బయటలో కనపడం మేము. ఓకేనా అన్న? బొచ్చ ఎట్లుంటుంది అన్న, ఎప్పుడైనా టేస్ట్ చేసినావా? సూపర్ ఉంటుందా అన్న? ఈ బొచ్చ ఫ్రై చేయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చిందన్న? ఇది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పట్టగానే మనం తినాలి, అంతే ఇక. చూసినా ఫ్రెండ్స్, మా అన్నకు అనుభవం ఎంతో ఉన్నది. అంటే మనం ఐసులో పెట్టిన చేపలు తింటే మనకు మంచిగా ఉండేవి. అంటే ఇప్పుడు మనకు లైవ్ చేప తింటే ఏంటంటే మనకు ఆరోగ్యానికి మంచిది. అంతేనా? ఓకే ఓకే. ఇక మా చుట్టాకులు ఎత్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. ఇప్పుడే ఇంటికాడ తాళం ఎత్తాను అన్న. బొచ్చ చేపల ముళ్ళు ఉంటాయి అన్న? ఉంటాయి కానీ పెద్ద పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండవా? చిన్న ముళ్ళు ఉండవా? చిన్న ముళ్ళు ఉండవు, బొచ్చ అంటేనే పెద్దది. ఓకే ఓకే. చూసిరా ఫ్రెండ్స్, మా అన్నకు చాలా అనుభవం ఉంది బొచ్చ చేపలో. బొచ్చ చేప మంది తింటే ఈ నైట్ బొచ్చ కలర్ రావాలి మనకు. కలర్ కూడా బొచ్చ తిన్నాడు కలర్ రావాలి మనకు. అంతేనా? సరే, పోవాలరా ఆడే ఉన్నది ఇంకా మీరు ఒక్కటే. మరి తొందర పోతాం, ఏం తినాం, పక్కనే పడతాం. ఓకే, మాట ఇచ్చావుగా మరి తొందరరా. మరి మాట ఇచ్చావు కదా అని 10 సార్లు ఆడినే ఉన్నావు అనుకో, కథం అవుతుంది. మరి మరి తొందరరా. ఇలా బొచ్చ పట్టుకుపోతాను ఏమన్నా నాకు మరి నాకు పుట్టు గాకులో కూర్చో. ఫ్రెండ్స్, మీకు ఇలా బొచ్చ చేపల ముక్కలు చూపెట్టలేదా? చూడండి ఫ్రెష్ నిగనిగలు ఆడతానే. బా వీటిని చూస్తాను పచ్చిగానే తినే బుద్ధి అవుతుంది. మనలో కూడా కొంతమంది ఉంటారు పచ్చి చేపలు తినట్టు, కానీ ఇక్కడ ఉంటారు, వేరే దేశంలో ఉంటారు. భయమే మీద పడ్డదా? చిన్న కూడా పడ్డదా అని చెప్తావా? నూనె పడ్డది ఇప్పుడు నీకు అన్న? నూనె పడితే కాలుతుంది అన్న? ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అడవిలో మనకు నూనె పడితే కాలదట. కానీ చేప ఫ్రై మాడితే బాగుంటుందా? ఎట్లా బాగుంటుంది? మాడాలి, మాడొద్దు కానీ ఎర్రగా ఉండాలి. రెడ్డిగా ఇట్లా ఉండాలా? ఓ అన్న టమాట వస్తుందా?
చూడండి ఫ్రెండ్స్ మంట దగ్గర దగ్గర ఎట్లా మండుతాను. పూనలో పెట్టు ఫ్రెండ్స్ ఏమో కానీ పూనలో పెట్టు ఉండే వేణు అంటది అన్న. ఈ మంట ఎరుపుకు నువ్వు కూడా ఎర్రగా పడతాను. ఇట్లా ఎర్రగా పడతాను ఉండదు. ఇంతకుముందు కర్రగా అయినా ఇప్పుడు ఎర్రగా ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా మా అన్న ఎట్లుంటాడు అయితే నల్లగా ఉంటాడు, కానీ ఈ మంట సెకకి ఎర్రగా కనబడతాను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మంట. అరే రే వెలుగుతానా అన్న మొత్తం వెలిగిపోతాను. ఓనా ఇది ఇయ్యనా నువ్వు చేపలు నాకు తెలిసి తింటానుకున్నట్లేదు, మాడకూడదానికి కొంచెం ఉన్నది. తినేనా మనం చేప ఇప్పుడే కాల్చాను తినొస్తాం. అది తీసిండు మీ అన్నందుకే తీసిండు మా అన్న. ఫ్రెండ్స్ చేప ఎట్లా కాలేదు దాన్ని చూస్తాడని నోరు ఊరుతుంది అన్న. ఈ ఊపులో నేను ఈడ తిన్నాడంటే మా నన్నే కొడతాడు. ముక్కను కదా ముందు నన్ను కొడతాడు. ఓకే ఇంకా మూడేసి సరే ఇప్పుడు సౌండ్ వస్తుంది చూడు. అది సెకండ్ ఇది సెకండ్ టైం ఫిష్ బ్రో. ఓకేనా? ఆహా వేడిగా తింటా అంటే కళ్ళు తెచ్చుకొని ఉంటుంది. లైఫ్ అంటే ఇట్లా ఎంజాయ్ చేయాలి బ్రో. ఈ బొచ్చలు బాగుంటాయి రా కూరగానే. నీళ్ళు పోయినా ప్యాకెట్ పెట్టు. ఆయిల్ ప్యాకెట్. ఓకే ఏం ఆయిల్ అన్న? ప్రియా గోల్డ్. ఇది పట్టుకోరా వస్తున్నా. పట్టుకోరా డబ్బా పట్టుకోరా గణేష్, డబ్బా పట్టుకోరా. నా ముడికి నీళ్ళు పోతాను. ఓకే ముక్కలు ఉన్నాయి ఆపోయినాయా? ఉన్నాయి మాడిపోయినాయి అనుకున్నాం. మాడిపోలే మాడిపోయినాయిగా. మళ్ళీ గాంధీ రాయి ఫస్ట్ చేయలేదా ఐడి అంటే చెప్తున్నావు నాన్న. మాడబోతున్నాం అన్ని. అల్లం రా మాడింది. చెఫ్ అంటే చెఫ్ కాస్త మాడబోతుంది. ఓనా ఇప్పుడు పోయేద్దన్నా ఫ్రెండ్స్. నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది చేప ఫ్రై. మీరు ఇంటికాడ ఇట్లా ట్రై చేయకండి. చూడు మా అన్న పొగ మొత్తం కళ్ళలో పోతుంది. బాగా కష్టపడతాను. తలకాయలు వేసినావా అన్న? అరే తలకాయలు వేసేసినావు అప్పుడే. నేను తలకాయలు వేయలేదు ఫ్రెండ్స్. ఇగో ఇది ఒకటి బొచ్చ తలకాయ ఒకటి రవ్వ తలకాయ కదా, అంతే కదా? ఒకటి బొచ్చగా ఒకటి రవ్వది. ఆహా సూపర్ వస్తుంది వీడియో. అన్న ఈ కళానేది నేను ఎక్కడ నేర్చుకున్నా? ఇంతటి కళానేవి నేడు నేర్చుకున్నాం. కట్టెలో కూడా చేపలు అన్న పూర్వజన్మ చేనేతలు పెట్టినాం అన్న. కాదురా అరే ఇక్కడ మేము మేడారం పోయినప్పుడు ఎదటి పుల్లలు ఉన్నాయా? చెంచాలు ఉన్నా కూడా ఎదటి పుల్లలతోనే చేసినాం. చెంచాలు ఉన్నా కానీ ఎదటి పుల్లలతో చెంచాలు ఉన్నా కూడా ఎదటి పుల్లలతోనే చేసినాం. అది చికెన్ చేసారు. ఇది బ్యాంబో చికెన్ లాగా వీటితో చికెన్ చేసిరా. నిజంగా అన్న నువ్వు చాలా నైపుణ్యం గల వ్యక్తి. ఓకేనా? అనిపిస్తుంది. ఓకేనా? ఓకే కానివ్వండి. అనుకోసారి ఫోన్ మన ఉల్లిగడ్డలు కడి
ఓకే కానిద్దాం ఇక ఇప్పుడు మనోడు ఒకటి మైనస్ అయ్యాడుగా అయినా కానిద్దామా వరకు వాడు పోయి తాగుతాను మనం తాగుతాను ఓకే హలో సారు ఎంతసేపు అవుతుంది ఇంకా అయిపోయింది వస్తున్నా ఏడున్నావు ఇక్కడ మన కటమైసమ్మ కాడ ఉన్నా మన కట్టమేసమ్మ కన్నా లేదు చెరువు మరి తొందరరా 2 minutes ఇటు బయటకు వచ్చారా ఎట్లుందన్నా ముక్క సూపర్ ఉంది బయటకు టేస్ట్ ఎట్లుందన్నా ఓకే. వస్తుందా అన్న టేస్ట్ ఎట్లుంది బాగుంది ఇప్పుడే ఓకేనా సూపరా థమ్స్అప్ పట్టుకురా రే జర గిట్ చూసుకుంటే చెప్పరా థమ్స్అప్ టేస్ట్ ఎట్లుంది సూపర్ ఉంది ఓకే అన్న ఎవరు గుంజుకోరే కాదురా నాకు చూడాలని ఇట్లా అన్నారా నేను అంతేనా ఓకే మనం కూడా ఇంత టేస్ట్ చేద్దాం ఓకేనా రైట్ ఎట్లా ఉంది ఆనియన్స్ విత్ చేప ఓకే ఒక ఆనియన్ తీసుకుందాం ఆనియన్ సూపర్ ఉన్నది ఆనియన్లో చేప బాగున్నది ఇంకా కనబడతలేనట్టున్నావుగా బాగు అన్న ఒక్కసారి మనల్ని కూడా విడేది మనం కూడా కనబడాలి ఇది నోట్లో పెట్టుకుని తినాలా ఇది ఓకేనా వస్తుందా చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ చేప కాంబినేషన్ దీన్ని తినుకుంటే తినేయాల తలయ్య సూపర్ ఎక్సలెంట్